హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి బ్లాగ్స్ ఛానల్. ఈరోజు మనం మన సమస్యలన్నీ పోగొట్టే సాయిబాబా 9 గురువారాల వ్రతం గురించి తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని మనం ఏ గురువారమైనా మొదలు పెట్టవచ్చు. ఈ వ్రతాన్ని 9 గురువారాలు చేయాలి. 9వ గురువారం రోజు 9 మంది ముత్తైదువులకు సాయిబాబా గురువారాల వ్రత పుస్తకాలు 9 మందికి పంచాలి. వచ్చిన 9 మంది ముత్తైదువులకి భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి పంపించాలి. మనం సాయిబాబాకి నిష్టగా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునే ఈ పూజ మొత్తం సూర్యోదయం కాకముందే పూర్తి చేయాలి. అసలు ఈ 9 గురువారాల వ్రతం అంటే ఏమిటి, మనం ఏమేమి ఆచరించాలో తెలుసుకుందాం. ముందుగా మనం పీఠకం పెట్టే ప్లేస్లో నీళ్లు జల్లి ముగ్గు పెట్టాలి. ఆ తర్వాత ఒక పీటను తీసుకొని ఆ ముగ్గు పైన ఉంచి పీఠకంని పసుపు కుంకుమ పొట్లతో అలంకరించుకోవాలి. ఆ పీటపై తెల్ల రంగు లేదా పసుపు రంగు క్లాత్ను వేయాలి. ఆ క్లాత్పై పసుపు కుంకుమ గంధము అక్షంతలు చల్లి సాయిబాబా పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఉంచాలి. సాయిబాబా పటానికి 108 శనగలు దండలా గుచ్చి వేయాలి. మనం వేసిన శనగల మాల కనిపించకుండా ఉండటానికి బంతిపూల మాల కానీ మల్లెపూల మాల కానీ సాయిబాబా పటానికి వేయాలి. తర్వాత మనం ఒక ముడుపును సిద్ధం చేసుకోవాలి. ఆ ముడుపును ఎలా కట్టాలంటే, ఒక పసుపు క్లాత్ తీసుకొని ఒక కాగితం మీద మీ ఇంట్లో వాళ్ళందరి పేర్లు రాసి కోరిక కూడా రాసుకొని ఆ కాగితం ఆ క్లాత్ పైన ఉంచి పసుపు కుంకుమ గంధం అక్షంతలు అలాగే 11 రూపాయలు అందులో వేసి ముడుపు కట్టాలి. పీఠం మీదకి 2 దీపపు గుందులను తీసుకొని వాటిని పసుపు కుంకుమతోటి అలంకరించుకొని రెండు కుందులకు 2 పుష్పాలను సమర్పించాలి. ఆ దీపపు కుందులలో ఆవు నెయ్యి మాత్రమే పోసి వెలిగించుకోవాలి. సాయిబాబాకి ప్రసాదంగా శనగలు పాలకోవా సమర్పించాలి. ఎందుకంటే పాలతో చేసిన ఏ పదార్థమైనా సాయిబాబాకి చాలా ఇష్టం కాబట్టి. ధూప దీప నైవేద్యాలు సాయినాథునికి సమర్పించుకోవాలి. తరువాత ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకు మీద పసుపు గణపతిని చేసి గణపతికి కుంకుమ బొట్లు పెట్టి పసుపు కుంకుమ గంధంతో గణపతికి అలంకరించుకోవాలి. సాయిబాబాకి గణపతికి తాంబూలం సమర్పించుకోవాలి. ముందుగా గణపతిని గణేష్ నామాలతో అక్షంతలు వేస్తూ పూజించాలి. ఆ తరువాత సాయిబాబా అష్టోత్తరాలు చదువుతూ సాయిబాబాకి అక్షంతలు వేస్తూ పూజించాలి. అష్టోత్తరాలు చదివిన తర్వాత కొబ్బరికాయ కొట్టి సాయిబాబాకి సమర్పించి వ్రతకథం చదవాలి. వ్రతకథ పూర్తయిన తర్వాత సాయిబాబా చాలీసా చదువుకోవాలి. తరువాత హారతి వెలిగించుకోవాలి. పూజ మొత్తం పూర్తయిన తరువాత ఒక ముత్తైదువుకు ఒక కొబ్బరి చిప్ప శనగలు ప్రసాదంగా ఇవ్వాలి. ఇలా 9 గురువారాలు చేస్తే మీకు ఎలాంటి కోరిక అయినా తీరుతుంది. ఈ వ్రతం చేసిన రోజు మాత్రం ఒక పూట భోజనం మాత్రమే చేయాలి. ఆ రోజు దాంపత్యం ఉండకూడదు. నేల మీద పడుకుంటే చాలా మంచిది. ఇలా ఒక గురువారం రోజు మాత్రమే చేసుకోవాలి. మనం వ్రతం చేసే రోజు మాంసాహారాలు భుజించరాదు. ఆ సాయినాథుని కృప మీకు మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీ శ్రీలక్ష్మి వ్లాగ్స్. ప్లీజ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్ and please keep support me. Thank you friends.